వెల్కమ్ టు SS9 టీవీ తెలంగాణ. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల పరిధిలో బాలాపూర్ ఎక్స్ రోడ్ ప్రశాంతి నగర్ లో ఈ రోజు ప్రాథమిక పాఠశాలలో 130 మంది విద్యార్థులకు ఆశాజ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాగ్స్, నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కాలిఫోర్నియా వారు కూడా గత సంవత్సరం నుండి పాఠశాలకు కావలసిన వసతులను కల్పించారు. ముఖ్యంగా కాంపౌండ్ నిర్మాణం, నీటి సౌకర్యం, ల్యాప్టాప్ మొదలగు సౌకర్యాల కోసం దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చు చేసి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి ప్రశాంతి నగర్ పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. టీమ్ విజన్ వారు సౌండ్ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల 2024 జూలైలో 72 మంది విద్యార్థులు ఉంటే ప్రస్తుతం ఇప్పుడు 127కు పెరిగింది. ఈ రోజు పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఫౌండేషన్ తరపున శ్రీ శశిధర్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి పాల్గొనడం జరిగింది. అలాగే పాఠశాల ఉపాధ్యాయులు కె కాశీరావు, పి సురేష్, శ్రీ రసీదా మేడం, సిఆర్పి శ్రీనివాస్ రెడ్డి, ఏఏపిసి చైర్మన్ కె మేరీ తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరచిపోవద్దు జన్మను ఇచ్చిన తల్లిని ఏనాడు, ఆ తల్లి లాంటిదేరా సర్కారు బడిని మరచిపోకు ఎన్నడు. గుర్తు పెట్టుకో చిన్ననాటిని సర్కారు బడినెప్పుడు, రొమ్ము పంచిన అమ్మ ప్రేమతో రమ్మంటోంది ఇప్పుడు. మట్టిలోని విత్తనమే మొలకెత్తి ఎత్తైన చెట్టవునురా, ఎందరికో చల్లని నీడవునురా. ఆ తీరుగా సర్కారు బడి కొరకు నీ వంతు బాధ్యత అందించరా. సేవా భారత్ సభ్యుని వైసాగరా. మరచిపోవద్దు జన్మను ఇచ్చిన తల్లిని ఏనాడు, ఆ తల్లి లాంటిదేరా సర్కారు బడిని మరచిపోకు ఎన్నడు. పైకి రాగలని కోరుతున్నాను. ప్రారంభించాడు సరస్వతిని పూజిస్తాం కాబట్టి సరస్వతి శ్లోకం ఫస్ట్ సరస్వతి శ్లోకం. సరస్వతి నమస్తుభ్యం వరద కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్మిణి నిత్యం పద్మాలయ దేవి సామం పాతు సరస్వతి భగవతి భారతి నిషేధ జాజపః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. విచ్చేసినటువంటి అతిథులకు శుభాభినందనలు తెలియజేస్తూ, ఒక పాఠశాల అభివృద్ధి చెందాలంటే ఎంతోమంది కోరుకోవాలి. తల్లిదండ్రులు కానీ, టీచర్లు కానీ, వివిధ రకరకాల వ్యక్తులు. అంతేగాక విద్యార్థులు కూడా వాటిని ఉపయోగించుకొని మంచిగా అభివృద్ధి పథకంలో ముందుకు సాగాలి. ఇప్పుడు ఉన్నటువంటి మంచి మంచి స్థానాల్లో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదవడం అనేది ఒక మంచి అవకాశం. ఎందుకంటే అందులో ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉంటుంది. అన్ని రకాల పిల్లలకు అభివృద్ధి జరుగుతుంది. క్రమశిక్షణతో పాటు అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ అనేది పిల్లల్లో అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా మంచి జరగాలని, మంచి పిల్లలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాలి. వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు అంటే ఏం లేదు, పొద్దున్నే రోజు కరెక్ట్ టైంకి పంపించడము, సాయంత్రం తర్వాత ఈవినింగ్ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు అనేది ఇవన్నీ కార్యక్రమాలు చేయాలి. అది తల్లిదండ్రులు పట్టించుకోవడం. దాంతోపాటు అటువంటి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఉపాధ్యాయులను కలిసి
మా పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, ఎట్లా ఉంటున్నారు అనే విధంగా ఆ నెలకు ఒకసారి పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. ఆ పేరెంట్స్ మీటింగ్కి వచ్చి ఇంకా వాళ్ళ యొక్క పిల్లల యొక్క అభివృద్ధి గురించి తెలుసుకోవాలి. అప్పుడు పిల్లల అభివృద్ధి జరుగుతుంది, పాఠశాల ఇంకా అభివృద్ధి జరుగుతుంది. ఓకే, మీకు ఏ టీచర్ అంటే ఎక్కువ ఇష్టం? ఎందుకు స్టోరీలు చెప్తుందా బాగా? చెప్తుందా? ఏ టీచర్ ఎక్కువ స్టోరీలు చెప్తారు మీకు? మీకు హెడ్ మాస్టర్ అంటే బాగా ఇష్టమా మీకు? ఎందుకు ఇష్టం? అవునా? ఏమేం చేసిండు? స్కూల్ తెలుసా? తెలుసు కదా. ఇప్పుడు స్లోగా ఇంప్రూవ్ అవుతుంది కదా, మీరు కూడా బాగా చదువుకొని ఇంకా బాగా పైకి రావాలి. ఓకేనా? సిఆర్పి శ్రీనివాస్ రెడ్డి సారు ఇయర్స్ అవుతుంది. ఈ స్కూల్కు ఈ సంవత్సరం మార్కులు చాలా 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 ఉన్నాయి. ఈ సంపు కూడా సరిగ్గా ఉండేది కాదు. ఇది ఇక్కడ వరకు ఉంటే అన్న వచ్చాక మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేసిండ్రు. అక్కడ ఉన్నటువంటి ఆ సంపు తీసేసి అవి కూడా క్లియర్గా కట్టించడం జరిగింది. ఇప్పుడు బెంచెస్ కానీ ఇవన్నీ కూడా, అంటే ఈ బెంచెస్ అంటే గవర్నమెంట్ ఇచ్చింది, కానీ ప్రైవేట్ చేసే మాత్రం మన కాశీ అన్న పిల్లల మీద ఎంతో ప్రేమ. అన్న నేను మొన్న వచ్చిన అన్న నాకు ఒక 150 బ్యాగ్స్ ఇచ్చేస్తున్నా, నోట్బుక్స్ ఇచ్చారన్నాను. అన్న నోట్బుక్స్ మేము ఇస్తాం కదా అన్న, నీ ఉన్న ఇచ్చిన నేను నెక్స్ట్ ఇయర్ ఇస్తా, కానీ ఈ ఇయర్ వాళ్ళ డోనర్స్ ఇచ్చిన ఇస్తా అన్నాడు. డోనర్స్ మళ్ళీ ఇప్పుడు ఇదేది బీరువా, ఒక బీరువా తెచ్చాడు. అక్కడ బీరువా దగ్గర ఈ రూమ్ అనేది అంటే 100% చేంజ్ అయింది. ఈ స్కూల్ ముందున్నటువంటి స్కూల్లా కనపడలేదు నాకైతే. నేను 14 సంవత్సరాలు చెప్తున్నాను, అంటే ఈసారి తోడడం కాదు కానీ అంతకన్నా ముందు వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా సేమ్ నిధులే, ఇవే గ్రాంట్స్ వచ్చేవాటి. ఇప్పుడు వస్తున్నాయి కూడా ఇవే గ్రాంట్స్. కానీ చేయాలని తన పుట్టి ఏదైనా చేయొచ్చు, ఏది సాధించలేదు లేదు. కాబట్టి మీరంతా కూడా బెల్ట్ సార్కు మంచి పెట్టి ఈ స్కూల్లో చదివిన వాళ్ళు పక్క స్కూల్కి వెళ్తే అరే ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళు బాగా ఉన్నారు అనాలి. అవుతారా? బడంగిపేటకి ఇంతకుముందు వెళ్తే చాలామంది అనేటోళ్ళు, ఈ 3 స్కూళ్ళలో వెళ్తే అబ్బా ఆ స్కూల్లోకి వెళ్ళి ఏమొస్తున్నారు, ఏం చదువు వస్తుందో అనేవాళ్ళు. అంటే అనాలని కాదు. కాబట్టి మంచి పేరు తీసుకోవాలంటే వచ్చినాం. రేపు జూలై 9th అంటే ఈరోజు 30, ఇంకొక 9 days అయితే 1 year అయిపోతుంది. ఇప్పుడు మనకు ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఈ పాఠశాల గురించి వాళ్ళు ఒక 2 ముక్కలు ఎట్లుంది, ఏం కథ, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళ యొక్క సూచనలు ఇవ్వాలని కోరుతున్నాను. ఎలా ఉన్నారు అందరు? తిన్నారా? బ్రేక్ఫాస్ట్ అయిందా? అరే తినరా లేదా? సౌండ్ లేదు. సౌండ్ చెప్పాలి కదా గట్టిగా, తిన్నారా లేదా అని. ఓకే, మీకు సార్ వాళ్ళు పాఠాలు ఎలా చెప్తున్నారు? ఫస్ట్ సార్ వాళ్ళు ఉండే కదా, ఈ సార్ వాళ్ళు రాకముందు ఆ సార్ వాళ్ళు ఎలా చెప్పేవాళ్ళు చెప్పండి. ఆ సార్ వాళ్ళు ఎలా చెప్పారు, ఈ సార్ వాళ్ళు ఎలా చెప్తారు? ఈ సార్ వాళ్ళు మంచిగా చెప్తారు కదా. నేను కూడా చెప్తున్నా, ఈ సార్ వాళ్ళు చాలా బాగా చెప్తారు. ఎందుకంటే ఫస్ట్లో నేను 2 years బ్యాక్ ఈ స్కూల్కి వచ్చినప్పుడు వేరేలా ఉంది. సార్ వాళ్ళు అనేది రెస్పెక్ట్ లేదు పిల్లలకు అనేది, ఎలా చూడాలి ఎలా లేదు, చదువు ఎలా చెప్పాలన్నది ఒకటి లేదు. నేను ఎందుకంటే ఇంతకుముందు వచ్చి చూసి వెళ్ళినా కాబట్టి, ఇప్పుడున్న సార్ వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు కాబట్టి మీరు మంచిగా నేర్చుకొని ఒక స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. పంపించలేదు నేను కూడా. ఆ సార్ కూడా కొంచెం లాంగ్వేజ్ కూడా చేంజ్ ఉండే, అందువల్ల బాత్రూమ్స్ కూడా బాగాలేకుండే. మేము మా పిల్లల్ని అప్పుడు చిన్నగా ఉండే, మా పిల్లలు ఇబ్బంది అవుతుందని మేము ఇంటి దగ్గరే ఉంచుకున్నాము. ఇప్పుడైతే అన్నీ బాగున్నాయని చెప్పేసి మళ్ళీ పంపించడం జరిగింది. మంచిగా చదువుకొని మీరు బాగా చదవాలని కోరుకుంటారు. మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. దానికి మనం ఏం చేయాలంటే వాళ్ళ కోసం మనం మంచిగా చదవడం నేర్చుకోవాలి. వాళ్ళ పేరు నిలబెట్టాలి, పాఠశాల నిలబెట్టాలి, గ్రామాన్ని నిలబెట్టాలి. ఎన్నో పనులు ఉంటాయి, అన్నీ ఉపయోగించుకోవాలి. మళ్ళీ ఈ కార్యక్రమానికి శశిధర్ రెడ్డి సారు ఒక చిన్న
సూచనలు ఇస్తారు. అక్కడ పేరెంట్స్ చాలా హెల్ప్ చేస్తారు స్కూల్స్. అక్కడ అన్ని గవర్నమెంట్ స్కూల్స్ అప్ టు 12th గ్రేడ్ వరకు. స్కూల్కు ఈ ఇయర్లో ఇవన్నీ అవసరం అయితే, బట్ గవర్నమెంట్ కూడా చాలా ఫండ్స్ ఇస్తుంది. బట్ స్టిల్ అవి సరిపోక వాళ్ళు ఏం చేస్తారంటే స్కూల్లో ఎవ్రీ క్లాస్లో ఒక లెటర్, మాకు ఇన్ని పెన్సిల్స్ కావాలి, ఇన్ని పేపర్స్ కావాలి, ఇన్ని గ్లూ స్టిక్స్ కావాలి, త్రూఅవుట్ ద ఇయర్ యూజ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఫండ్స్ కూడా రైజ్ చేస్తారు స్కూల్స్ కోసం అక్కడ. సో దట్ ఏంటంటే ఎనీ యాక్టివిటీస్ బయట అవుట్ సైడ్ యాక్టివిటీస్ కానీ ఎక్స్పెరిమెంట్స్ కానీ ఏదైనా చేయాలనుకోండి, ఫండ్స్ కావాలి అల్టిమేట్, రైట్? ఏ షాప్ అయినా ఫ్రీ ఇవ్వండి, మా స్కూల్ కోసం అంటే ఫ్రీగా ఎవరు ఇవ్వరు. సో వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 10 to 15 lakhs అంటే ఎక్కువనే కలెక్ట్ చేస్తారు ప్రతి స్కూల్ ఎవ్రీ ఇయర్. యాక్చువల్గా ఈ స్కూల్ కంటే చాలా పెద్దగా ఉంటాయి అక్కడ ఎలిమెంటరీ స్కూల్స్, గవర్నమెంట్ కంట్రోల్ చేసేవన్నీ. సో బట్ స్టిల్ అంటే జనాలు వెళ్ళి మామూలు అంటే చిన్న ఏజ్ నుంచి పెద్ద అంటే పెద్ద చదువుకున్న వాళ్ళందరూ కూడా అక్కడ నుంచే వెళ్తారు. సో అక్కడ ప్రైవేట్ స్కూల్స్ చాలా తక్కువ ఉంటాయి. మన దగ్గర ఏంటంటే ఒకప్పుడు చాలా తక్కువ ఉంటాయి ప్రైవేట్ స్కూల్స్. ఇప్పుడు బాగా ప్రైవేట్ స్కూల్ ఏంటంటే ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, టీచర్స్ బాగా చదువుకొని ఉంటారు, ఫోకస్డ్గా ఉంటారు. సో గవర్నమెంట్ స్కూల్లో అవన్నీ తక్కువ ఉంటాయి. సో ఈసారి ఏంటంటే మీరు యువర్ లక్కీ, ఎందుకంటే చాలా మంది ఏంటంటే నాకు బ్యాంక్ అకౌంట్లో సాలరీ పడిపోయింది కదా, నాకు అయిపోయింది ఈ మంత్, ఇలానే ఉంటారు చాలా మంది. సో వెరీ లక్కీ దట్ మీకు ఈసారి వచ్చాడు. సో మీరు కూడా ఏంటంటే పేరెంట్స్ కూడా ఓకే ఈసారి హెల్ప్ చేస్తుంది కదా, మన వంతు మనం ఇయర్లీ వన్స్ వచ్చేసి స్కూల్ మొత్తం నీట్గా పెట్టుకోవడానికి అందరూ వాలంటీర్ వర్క్ చేస్తారండి. అక్కడ ప్రతి స్కూల్కు ప్రతి పార్కు వాలంటీర్గా పిలుస్తారు, పిలిచేసి వర్క్ చేయించుకుంటారు పేరెంట్స్తోనే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు కదండి. సో గవర్నమెంట్ 100% చేయదు కాబట్టి సో మనం వెళ్ళి చేస్తాం వర్క్, బట్ పీపుల్ ఆల్సో హ్యాపీ అక్కడ. సో మనం కూడా ఇక్కడ అలా అడాప్ట్ చేసుకోవాలి. ఫండ్స్ రేజ్ చేయడము, స్కూల్ కోసం సప్లై చేయడము, పిల్లల్ని టైం పంపించడం, ఇవన్నీ మన సైడ్ మన హోంవర్క్ చేస్తారా లేదా అని చెప్పి మన సిగ్నేచర్ పెట్టించుకుంటారు ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్. సో అట్లా మనం కూడా కోఆర్డినేట్ చేస్తే రేపు వీళ్ళే మన దేశాన్ని కాపాడేది. మన ఓల్డ్ అయిపోతాం, దట్స్ నాట్ ష్యూర్, రైట్? సో వీళ్ళని మనం కరెక్ట్గా పొజిషన్లో పెడితే మన దేశాన్ని ఇప్పుడు కాపాడుకుంటాం కదా, అప్పుడు అలానే కాపాడుకుంటాం. భారతదేశం ఒకటే ఉంది, మళ్ళీ లేవు ఏ దేశం, ఓకేనా? సో మనం కాపాడుకోవాలంటే మనం వీళ్ళు కరెక్ట్గా పొజిషన్లో తీసుకెళ్ళాలి. సో ఎవరి వంతు కృషి వాళ్ళు తప్పకుండా చేయాలి, అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది, దేశంలో ఉన్న మనం బాగుంటాం. ఫ్యూచర్లో అమెరికా పోయేలో చాలా మంది ఉంటారు. అంటే ఇతర దేశాలకు పోతున్నారు, మనము పోతాం అంటే బాగా చదివితే. కానీ మరి ఇతర దేశాల్లో ఎట్లా ఉంది, సొసైటీ ఎట్లా ఉంది, మన దేశంలో ఎట్లా ఉంది? అందరు పనులు చేస్తారు, మన దగ్గర పనులు తక్కువ, పనులు చేయరు, ఇంత టైంపాస్ చేసుకోవాలి కొంతమంది. అట్లా కాకుండా అందరు పనులు చేయాలి. ప్రతి ఒక్కరు ఇంట్లో పనులు తల్లిదండ్రులు చెప్తే పిల్లలు పనులు చేయరు, కానీ పనులు చేయాలి. అన్ని రకాల పనులు నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మన యొక్క డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. ఇంకా ఎవరైనా పేరెంట్స్ రెండవ అక్షరమే చిన్న అంటే అవు కదా, రెండవ అక్షరమే చిన్న అంటే అవకరం. ఇచ్చిన తల్లి గోవునిచ్చిన తల్లి అంటే అవు కదా, పాలనిచ్చిన తల్లి గోవునిచ్చిన తల్లి అంటే అవు కదా. బడిలో నాటుందిరా చిన్న, బడిలో నా పాటుందిరా, బడిలో నాటుందిరా చిన్న, బడిలో నా పాటుందిరా. ఆడు
ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నెరవగా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నెరవగా మూడవ అక్షరమే చిన్న ఈ అంటే ఇగ కదా మూడవ అక్షరమే చిన్న ఈ అంటే ఇల్లు కదా ఇట్లా అయినా ఈగలు ఉంటాయిగా మన ఇంట్లోనైనా పక్కింట్లోనైనా పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నెరవగా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నెరవగా నాలుగవ అక్షరమే చిన్న ఈ అంటే ఇగ కదా నాలుగవ అక్షరమే చిన్న ఈ అంటే ఇగ కదా పక్కింట్లోనైనా ఈగలు ఉంటాయిగా మన ఇంట్లోనైనా పక్కింట్లోనైనా ఈగలు ఉంటాయిగా బడిలోన అట్టుందిరా చిన్న బడిలోన పట్టుందిరా బడిలోన అట్టుందిరా చిన్న బడిలోన పట్టుందిరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నెరవగా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నెరవగా ఐదవ అక్షరమే చిన్న ఊ అంటే ఉడత కదా ఐదవ అక్షరమే చిన్న ఊ అంటే ఉడత కదా రాముడు గీసిన మూడు నామాలు ఉడతకి ఉంటాయి అట్టుందిరా చిన్న బడిలోన అట్టుందిరా బడిలోన అట్టుందిరా చిన్న బడిలోన పట్టుందిరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నెరవగా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నెరవగా ఆరవ అక్షరమే చిన్న ఊ అంటే ఉయ్యాల కదా ఆరవ అక్షరమే చిన్న ఊ అంటే ఉయ్యాల కదా పసిపిల్లలు ఊగడానికి ఉయ్యాల ఉంటుందిగా పసిపిల్లలు ఊయందిరా చిన్న బడిలోన పాటుందిరా బడిలోన అట్టుందిరా చిన్న బడిలోన పాటుందిరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నెరవగా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నెరవ శుభోదయం. అట్లాగే చిన్నారులందరికీ కూడా ఆశీర్వాదాలు. నాతోటి ఉపాధ్యాయులందరికీ కూడా శుభోదయం. అట్లాగే మనకు ముఖ్యంగా ఏంటి అంటే ఇక్కడికి వచ్చినటువంటి మనకు మన పాఠశాలను అభివృద్ధి చేసుకోవడానికి సహాయం చేసినటువంటి మిత్రులు మరియు అతిథులకు కూడా స్వాగతం పలుకుతూ మనం పాఠశాలను ముఖ్యంగా ఏంటంటే జూలై 9వ తారీఖు రోజు మేము ఇక్కడికి విచ్చేసిన తర్వాత ఒక పాఠశాలలో అంటే వాతావరణాన్ని చూసిన తర్వాత ఏంటి అంటే కొద్దిగా మార్పు చేసుకోవాలని ఒక ఆలోచన అంతే. అది మా ఉపాధ్యాయులతో సురేష్ సార్ మరియు రషీదా మేడం ముగ్గురం కూర్చొని చర్చించుకోవడం జరిగింది. ఏదన్నా మార్పు చేయాలి, ఎందుకంటే విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాలి, తల్లిదండ్రులకు ఒక నమ్మకాన్ని ఇవ్వాలి, అట్లాగేంటంటే మనకు ఒక సెక్యూరిటీ కూడా కావాలి. నాకు బాగా ఇబ్బంది పెట్టిన సంఘటన ఎక్కడ అంటే ఈ పాఠశాలలో అంటే ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా మా సర్వర్లతో ఎక్కడ పంచుకోలేదు. ఇక్కడ ఎక్కడో నిల్చుని కొంతమంది వ్యక్తులు అమ్మాయిల ఫొటోస్ తీయడం. రెండోది బతుకమ్మ ఆడిన తర్వాత ఒక ఆమె పక్కింటి ఆమె తీసుకొచ్చి బతుకమ్మని తీసుకొచ్చి మా సంపులు వేసిపోయింది. ఇక్కడ ఏంది ఇక్కడ వేయడం ఏంది అంటే ఇంతకుముందు వేసేవాళ్ళం సార్ మేము చెప్తున్నాను. సంపులో పడేసిపోయింది ఆ బతుకమ్మని తీసి. మరి ఇది కరెక్ట్ కాదు కదా, అంటే మనం మన యొక్క పాఠశాలకు సెక్యూర్గా లేకపోవడమే ఇదే కారణము అని చెప్పి అదే ఆమె మనకేం తెలుసు కానీ మాకు తెలియదు. ఆమె వేసిపోతుంది, తీసుకొచ్చి సంపు మూత తీసి దాంట్లో పడేసిపోతుంది అనమాట. ఇక దాంతో ఏంటంటే చర్చించుకున్న తర్వాత చిన్నగా శశిధర్ సారుతో నాకేంటంటే అంత పూర్వమే పరిచయం ఉంది. ఇంతకుముందు నేను పనిచేస్తున్న పాఠశాల కూడా సార్ యొక్క సహాయం తీసుకోవడం జరిగేది. అది దృష్టిలో పెట్టుకొని నేను సార్ను సంప్రదించడం జరిగింది. 1కి 4 సార్లు సారు ఒకటే ఉండి మీ పాఠశాలకు మీరు ఏం కావాలనుకుంటున్నారో ఒక లిస్ట్ అవుట్ తయారు చేసుకోండి. మీకు ఫస్ట్ దానిపైన ఒక అవగాహన ఉండాలి. మీరు లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత ఏమేమి కావాలి, అది కాస్ట్ అనేది తర్వాత విషయం. ఏమేమి కావాలి, ఏమి నీడ్ ఉందో మీరు ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకొని నాకు వాట్సాప్లో పెట్టండి అని చెప్తే వాటన్నింటినీ మా సార్ వాళ్ళతో కూర్చొని చర్చించుకొని ముగ్గురం కలిసి దాన్ని ఫస్ట్ నీడ్ ఏమున్నది అనే దాని విషయంలో పంపించడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే మనకు కాంపౌండ్ వాలే, ఎందుకంటే రాత్రిపూట చాలామంది మేము వెళ్ళిపోయిన తర్వాత వచ్చి తాగి ఇక్కడ బీర్ సీసాలు అలాంటివి పడేసుకోవడం కొద్దిగా అగ్లీగా అనిపించింది. సరే, ఎందుకంటే అక్కడ వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి వచ్చింది. దాన్ని మార్చాలి అంటే ఫస్ట్ కాంపౌండ్, గేటు, ఆ 2 తర్వాత ఏంటంటే
పేరెంట్స్ నుంచి పిల్లలు ఏది మనకు వాష్రూమ్స్కు బయటికి వెళ్ళడం, దాన్ని కూడా కొద్దిగా మార్పు చేసుకోవాలి. అంటే వాష్రూమ్ ఇక్కడే యూజ్ చేసుకోవాలంటే వాటర్ కావాలి, వాటర్ ఫెసిలిటీ. వాటర్ ఉంది ఉపయోగించుకునేటువంటి, కాకపోతే రన్నింగ్ వాటర్ లేదు వాష్రూమ్స్లో అని చెప్పి ఇవన్నీ కూడా సార్తో చర్చించి సార్కు లిస్ట్ అవుట్ చేసి పంపించడం జరిగింది. సార్ వాళ్ళు కూడా తక్షణమే స్పందించి మనకు వాళ్ళ తరఫున ఒక అమౌంట్ ఫస్ట్ ఇది వర్క్ చేస్తే వర్క్కు నేను ఈ అమౌంట్ వర్కర్కి ఇస్తా అనే వాళ్ళని చాలామంది చూసినాం. కానీ సార్ ఏం చేసినంటే మీకు అక్కడ ఏం నీడ్ ఉందో మీరు ఆ పనులు చేయించుకోండి అని చెప్పి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ విధంగా సార్ వాళ్ళు చేసినటువంటి అమౌంట్ ద్వారానే అక్కడ మనం ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి కంపౌండ్ కానీ గేట్ కానీ ఈ విధంగా 1 by 1 రన్నింగ్ వాటర్ కానీ ఈ సంపును దీన్ని ఒక స్టేజ్ రూపంలోకి మార్చుకోవడానికి, ఈ స్టేజ్ మార్చుకునేటప్పుడు కూడా ఏంటంటే సంపు చిన్న ఉండే కొద్దిగా ముందుకు జరిపి కట్టుకోవడం, పిల్లలకు మధ్యాహ్న భోజనం అప్పుడు చేతులు కడుక్కోవడానికి ఇబ్బందికరంగా ఉండే అది మార్చుకోవడం, అట్లాగే క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్ కూడా కొన్ని మార్చుకోవడం. దీనివల్ల ఏమైంది, ఈ ఫెసిలిటీస్ పెరిగే కొద్దీ విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. మేము పాఠశాలకు వచ్చిన రోజు 72, స్కూలు ఎండాకాలం వచ్చే వరకు 110కి చేరింది. ఇప్పుడు 127 మంది ఉన్నారు. దాదాపు 100 మంది పాఠశాలకు రెగ్యులర్గా వస్తున్నారు కూడా. కనుక ఏంటంటే మీరు తల్లిదండ్రులకి ఏంటంటే సారు వాళ్ళు చేసినటువంటి సహాయం మన పిల్లలు పొందుతున్నప్పుడు మన పిల్లలను కూడా మనం ఆ విధంగానే తీర్చిదిద్దాలి. ఎందుకంటే పాఠశాల అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర వాళ్ళని కూడా మీరు కొద్దిగా పట్టించుకోవాలి. ఏం చేస్తున్నారు, ఈరోజు చెప్పింది ఏంది, వాళ్ళు చెప్పిన హోంవర్క్ చేస్తున్నారా లేదా, చదువుతున్నారా లేదా కొద్దిగా మీరు. ఎందుకంటే పాఠశాలలో నేర్చుకునేది 25% ఉంటుంది. మీరు మీ తల్లిదండ్రులుగా మీరు మీ బాధ్యత వహించేది ఎక్కువ ఉంటుంది. మొన్న ఒక పేరెంట్ వస్తే చెప్పిన, సార్ మా అమ్మాయి మా బాబును కొట్టిండు సార్ అని చెప్పి, కొడతారు అని చెప్పారు. ఇట్స్ కరెక్ట్ కాదు. బట్ ఏంటి అంటే మీరు చదువు విషయంలో కొట్టినా తిట్టినా రావు, మిగతా విషయాల్లో రాడు. భోజనం బాగాలేకపోతేనో అది నచ్చకపోతేనో కొట్టించుకొని స్టేజ్కి వచ్చినాం. ఇప్పుడు మనకు ఈ విద్య వచ్చింది, విద్యను అభ్యసించినాము అంటే మనం ఆ స్టేజ్ నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. కనుక తల్లిదండ్రులను నేను కోరేది ఏంటంటే మన విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు సార్ వాళ్ళు ఏర్పాటు చేసేది. ఇక్కడ మనం చేయాల్సిన పనుల్లో మనం చదవడం, ఆ చదివించడంలో మీది మాది బాధ్యత, ఇద్దరిది కూడా బాధ్యత ఇక్కడ. కనుక ఖచ్చితంగా మన పిల్లలను తీర్చిదిద్దడంలో అందరం కృషి చేసి మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దామని ఇక్కడ విద్యార్థుల తరఫున మా పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ మా పాఠశాల తరఫున. థ్యాంక్ యూ. వాళ్ళంతా షేర్ చేస్తూ ఉంటాను, ఇది ఇట్లా రిక్వైర్మెంట్ ఉందని. సో వాళ్ళు అంతా డొనేట్ చేస్తారు అనమాట. సో అవన్నీ నేను కలెక్ట్ చేసి కరెక్ట్ పర్సన్కి ఇస్తాను. సో దట్ అది కరెక్ట్గా యూటిలైజ్ అవుతుంది. సో నేనంటే ఈ ఆశాజ్యోతిలో పనిచేసే ఒక శ్రీనివాస్ అనే అతను నాకు తెలుసు అనమాట. సో తనకి చెప్పాను ఇలా రిక్వైర్మెంట్ ఉంది అంటే, సరే నేను మాట్లాడతాను చేస్తానని చెప్పి తన హెల్ప్ ద్వారానే ఇదంతా పాసిబుల్ అయింది. సో అట్లా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో నేను ఒక్కరికి జస్ట్ సింపుల్, వాళ్ళు చాలా చిన్న, వాళ్ళే చాలా పెద్ద వాళ్ళు. ఇంకా ఏంటంటే ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇక్కడ వచ్చాను అంతే. కుటుంబంతో అన్ని పరిచయం ఉంది కాబట్టి నేను మిమ్మల్ని మాత్రమే మెన్షన్ చేయగలుగుతున్నాను సార్. ఉన్నత చదువుకు ఊతము ఇచ్చింది సర్కారు బడియేరా, ఎందరో విద్యావంతులను దేశానికి అంకితమిచ్చిందిరా. వీధి బడిలోన చదువుతున్న పేద విద్యార్థులను చూడరా, చిన్నారి పిల్లల్లో విద్యా వికాసం తొలి పొద్దు పొడవాలిరా. వ్యక్తిగత పరిశుభ్రత, చక్కనైన క్రమశిక్షణ, సులభతరమైన బోధన, ప్రత్యేకమైన శిక్షణ విద్యార్థులకు అందించాలని సేవా భారత్ ముందుకు వచ్చిందిరా. గుర్తు పెట్టుకో చిన్ననాటిని సర్కారు బడినెప్పుడు, రొమ్ము పంచిన అమ్మ ప్రేమతో రమ్మంటోంది ఇప్పుడు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ విద్యను బోధించగా సేవా భారత్ పేద విద్యార్థుల పక్షాన నిలిచిందిరా. పల్లె ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని పారదర్శకంగా సేవాభావంతో సహకారం అందించగా చదివే పిల్లల్లో ఏకాగ్రత సాధించాలని పట్టుదల, మౌలికమైన సదుపాయాలను సేవా భారత్ అందించగా స్వచ్ఛమైన సేవా నిరతికి సాక్ష్యంగా సేవా భారత్ నిలిచిందిరా. మరచిపోవద్దు జన్మను ఇచ్చిన తల్లిని ఏనాడు, ఆ తల్లి లాంటిదేరా సర్కారు బడిని మరచిపోకు ఎన్నడు. గుర్తు పెట్టుకో చిన్ననాటి సర్కారు బడినెప్పుడు, రొమ్ము పంచిన అమ్మ ప్రేమతో రమ్మంటోంది ఇప్పుడు. మట్టిలోని విత్తనమే మొలకెత్తి ఎత్తైన చెట్టానురా, ఎందరికో చల్లని నీడనురా. ఆ తీరుగా సర్కారు బడి కొరకు నీ వంతు బాధ్యత అందించరా, సేవా భారత్ సభ్యుని వైసాగరా. సంకల్పం ఉంటే అందరూ హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇదే ఎగ్జాంపుల్. కాశీరావు సార్ ఈ స్కూల్ను డెవలప్ చేయాలనుకున్నారు. దానికోసం నన్ను రీచ్ అయ్యారు. నేను సువిధా ఇంటర్నేషనల్ భాస్కర్ రావు సార్ని, మన్మథరావు సార్ని అండ్ ఆశాజ్యోతి శ్రీనివాసరావు గారిని, నందు గారిని, సో వీళ్ళందరినీ కాంటాక్ట్ అయ్యాను. వీళ్ళు తమ వంతు సహాయం చేశారు. సో ధన్యవాదాలు అందరికీ హెల్ప్ చేసినందుకు. మన్మథరావు సార్, భాస్కర్ రావు సార్, అదే శ్రీనివాసరావు సార్, అట్లాగే శశి సార్, ఆశాజ్యోతి ఫౌండేషన్, మన నందు సార్, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మా పాఠశాలకు సువిధా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుంచి దాదాపు 3 లక్షల రూపాయల విలువైనటువంటి మాకు ఒక కాంపౌండ్ నిర్మాణం కానీ, వాష్రూమ్లకు రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, అదేవిధంగా గేటు ఏర్పాటు చేయడం కానీ, దాంతోపాటు పాఠశాలకు విద్యార్థులను సాంకేతికంగా కూడా అభివృద్ధి కోసం ఒక ల్యాప్టాప్, ఒక ప్రింటర్, ఒక టీవీ, వీటన్నింటిని కూడా పాఠశాలకు బహుకరించడం జరిగింది సువిధా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుంచి. అదేవిధంగా ఆశాజ్యోతి ఫౌండేషన్ ద్వారా ఈరోజు 150 మంది విద్యార్థులకు బ్యాగ్స్, నోట్బుక్స్, వారికి కావాల్సినటువంటివి అన్నీ కూడా సమకూర్చి అందించడం జరిగింది. వీటిని అన్నింటినీ కోఆర్డినేట్ చేస్తూ మాకు సహాయ సహకారాలు అందించడంలో ముందున్నటువంటి శశి సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. లోపల ఈ పాఠశాల పూర్వము చాలా చెత్త చెదారంతో ఉండేది. ఇప్పుడు మొత్తము అభివృద్ధి పదంలో చాలా పరిశుభ్రంగా ఉంచడానికి మేము కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సంవత్సరము స్ట్రెంత్ ఒక 70 మెంబర్స్ వరకు ఉండే, ఈ సంవత్సరం ఒక 130 మంది స్ట్రెంత్ వరకు అభివృద్ధి పెంచడం జరిగింది. పాఠశాల అభివృద్ధి లోపల ఆశాజ్యోతి ఫౌండేషన్ వాళ్ళు మా పాఠశాలకు కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించడం జరిగింది. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ. సంవత్సరం అయితే స్కూల్ బాగాలేకుండే, ఎక్కడ చూసినా చెత్త, వాష్రూమ్స్ బాగాలేకుండే, క్రమశిక్షణ అనేది లేకుండే. ఇప్పుడైతే చాలా బాగా చేసిర్రు స్కూలు. మేము లాస్ట్ ఇయర్ కూడా బాగాలేదని చెప్పేసి మా పిల్లల్ని కూడా పంపలేదు, ఇంటి దగ్గరే ఉంచుకున్నాము. ఈ ఇయర్ బాగా అయిందని చెప్పేసి మళ్ళీ పంపించడం జరిగింది మా పిల్లల్ని. ఇప్పుడైతే చాలా బాగుంది. మా పిల్లలు కూడా చాలా బాగా చదువుకుంటున్నారు. ఇంటి దగ్గర కూడా బాగా చాలా మారారు మా పిల్లలు కూడా. చదివితేనే బాగుంటుంది, ఎందుకంటే ప్రైవేట్లో డబ్బుతోని కూడుకున్న పని. మాలాంటి పేదవాళ్ళకి గవర్నమెంటే చాలా బాగా చేసింది. బాగా మా పిల్లలు కూడా చదువుకుంటున్నారు. అందరు చదువుకోవాలని కోరుకుంటున్నాం మేము. మనకి ఒక స్కూల్ అనేది ఏర్పడుతుంది. మనం చూడడానికి అయినా కానీ, ఒకరు రావడానికి కానీ పోవడానికి మనకి ఏదైనా క్రమశిక్షణ అనేది స్కూల్ అనేది మనకి ఒక స్థాయిలో అనేది కనబడుతుంది. ఒకప్పుడు ఎలా అంటే గోడలు చూడడానికి కాంపౌండ్ లేదు, వాటర్ ఫెసిలిటీస్ లేవు, స్కూల్ అనేది మనకు తెలిసేది కాదు. కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి చదివించడానికి కూడా ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూలే మనకు భిన్న అన్నట్టు మనకు ఏర్పడి తెలుస్తుందని చెప్పగలుగుతాం. పిల్లలైతే ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళ కంటే గవర్నమెంట్ స్కూల్ చదివిన పిల్లలే ఒక స్థాయిలో ఉండి ఒక జాబ్ అనేది వస్తుంది. ప్రైవేట్ స్కూల్ అనేది అది కొనడం వల్ల చదివేది, డబ్బు విలువ తెలిసిన వాళ్ళు, డబ్బులు ఉన్నా లేకపోయినా గవర్నమెంట్ స్కూల్ మంచిదని నేను చెప్పగలుగుతున్నాను. డబ్బులు కట్టి పిల్లలకి చదివిలేక ఆత్మహత్యలు చేసుకునే దానికంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిపించి మన తల్లిదండ్రుల ప్రాణాలను కాపాడి భిన్నంగా ఉందాం.